లాటరీ ఫ్రాడ్ చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి అనేకమైన క్రిమినల్ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఈడీ కేసులతో దాదాపు ఒక 8 నెలలు జైల్లో ఉండి చెప్పకూడు తినొచ్చిన శాంటియాగో మార్టిన్ ఫ్యామిలీ నుండి మొత్తం 3 ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ. అంటే డబ్బు ఉంటే రాజకీయాల్లో ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి ఒక మెసేజ్ ప్రజలకు ఇస్తుంది కదా సమాజానికి. ఇది చూడండి, ఒకటి మార్టిన్ భార్య లీమా రోజ్ ఏడీఎంకే నుండి లాల్గూడ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. రెండవది ఆదవ్ అర్జున్ ఎవరంటే టీవీకే విజయ్కి ఇంకా అన్ని ఆయనే అని చెప్పాలి. విజయ్ అతను కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడమంటున్నాడు, మొత్తం అతనే చూసుకుంటున్నాడు ఆదవ్ అర్జున్. తర్వాత మూడోది మార్టిన్ కొడుకు చార్లెస్ మార్టిన్. అతను పుదుచ్చేరిలో ఏకంగా ఒక పార్టీనే స్టార్ట్ చేశాడు. అది ఎన్డీఏ తరఫున పోటీ చేసింది. అది ఎన్డీఏలో ఒక భాగస్వామ్యం అనమాట. ఈ విధంగా ఏ పార్టీ కూడా అవినీతి పరులు ప్రతి పార్టీలో ఉన్నారు. ప్రతి పార్టీ కూడా అవినీతి పరులను ఎంకరేజ్ చేస్తుంది. అది ప్రజాస్వామ్యంలో ఈ రోజున్న పెద్ద సమస్య.